ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు యేసు క్రీస్తు ప్రభు సిలువలో బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన తర్వాత జరిగిన సంఘటనలు మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి చూడవచ్చు. ఆ విధంగానే యోహాను సువార్త, లూకా సువార్త, ఆయా సువార్తల్లో వ్రాయబడి ఉంది. ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను. చాలా ఖచ్చితంగా సృష్టిలో ఉన్న చాలా ఉన్నతమైన ఈ యొక్క ప్రకృతి గూర్చి వ్రాస్తూ ఉన్నాడు. భూమి అంతా వణికిపోయింది, బండలు బద్దలైపోయాయి. ఆ యొక్క దేవాలయములో ఉన్న ఆ తెర పైనుండి కింది వరకు చినిగెను, రెండుగా విభాగించబడింది. ఈ విషయాల గురించి మనము ముందు ఉన్న వీడియోలో తెలియచేసి ఉన్నాను. అయినా ఈ మాట మనకు దేనికి సాదృశ్యంగా ఉంది? సర్వసృష్టికర్త బీభత్సమైన కేక వేసిన వెంటనే అవి వినలేకపోయి ఉన్నాయి. సర్వసృష్టి అద్దురిపోయి ఉన్నాయి. అందువలన భూమి వణికిపోయింది, బండలు బద్దలాయను, దేవాలయపు తెర నడిమికి చినిగెను అని ఇక్కడ లిఖించబడి ఉంది. Behold, the veil of the temple was rent in twain from the top to the bottom, and the earth did quake, and the rocks rent, and the graves were opened. Such an awesome and terrific event was occurred. The graves were opened. భయము, వణుకు, పారిపోతున్నారు ప్రజలు. భయము, చనిపోయిన వారు మళ్ళీ తిరిగి బ్రతికి తన వారిని కలుసుకునుట. Many bodies of the saints which slept arose. ప్రవక్తలు, గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా తిరిగి సజీవులుగా లేచి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ప్రవేశించి అనేకులకు అగుపడ్డారు. ఆ తర్వాత వారు ఏం చేశారు? వారి సంతానం గుర్తుపడతారా? వారికి ఇల్లు వాకిలు తెలుసా? ఏమి జరగబోతుందో ఆశ్చర్యము. ఒకరా ఇద్దరా? నా ప్రియమైన వాళ్ళారా, గొప్ప చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ జరిగిన విషయం ఇది. యేసు క్రీస్తు ప్రభు కేకకు సమాధులన్నీ తెరుచుకున్నాయి. నీతిమంతులు బయటకు వచ్చారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పట్టణములో అనేకులకు అగుపడిరి. హల్లెలూయా. The graves after his resurrection came out of the graves and went into the holy city and appeared unto many. భయముతో వణికిపోయి ఈ కార్యములన్నీ చూచి శతాధిపతి ఏమి చెప్పాలో, ఎవరికి ఏమి చెప్పాలో అర్థం కాకుండా వణికిపోతూ ఉన్నారు. అయితే శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడ్డారు. నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు. చెప్పుకోవడం మాత్రమే, విశ్వసించడం లేదు. కాబట్టి ద సెంచురియన్ అండ్ దే దట్ వర్ with him watching Jesus saw the earthquakes and those things that were done. They feared greatly, saying, Truly this was the Son of God. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక.
ఎంతమంది ప్రవక్తలను చూశారో, ఎంతమంది తమ వారిని చూశారో మనము వర్ణించలేము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఎంత గొప్ప పునరుత్థాన శక్తితో కేక వేసినప్పుడు ప్రపంచమంతా దద్దరిల్లింది. దేవునికి మహిమ కలుగునుగాక. అది సాయంకాలము 3 దాటిపోయింది. అయితే అది మహావిశ్రాంతి దినము శనివారం. దానికి ముందు రోజు సిద్ధపాటు దినము. కాబట్టి ఆ యొక్క ప్రభు దేహము విశ్రాంతి దినమున వేలాడబడకూడదు. ఏ సిలువలో మరణించిన వాడైనా. అందువలన ఆ యొక్క చనిపోయిన ఆ యొక్క వ్యక్తులను అధికారులు దింపుమని వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దింపుతారు. అదేవిధంగా యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపు అను ఒక తన ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి ఉన్నాడు. రహస్యముగా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినవాడు. మొట్టమొదటి రోజు ప్రభువుతో ఆ పరలోక రాజ్యము గూర్చి ఆయన బోధింపబడిన వాడే. ఆయన రహస్యముగా ప్రభువుని వెంబడించుచూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వెంబడించుచూ ఉన్నవాడు ఏం చేశాడు? యేసు దేహము ఆ సిలువ నుండి దింపి తమకు ఇవ్వాలని పిలాతు వద్దకు వెళ్ళాడు. యేసు దేహమును తనకిమ్మని అడుగుగా పిలాతు దాన్ని అప్పగింప ఆజ్ఞాపించెను. ఆ యొక్క సిలువ మీద నుండి దించి ఆ యొక్క నికోదేముకు ఇచ్చుటకు పిలాతు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రహస్యముగా వెంబడించే నికోదేము ఆయన మహాసభలో ఉన్నవాడే, ధర్మశాస్త్రమును బోధించువాడే, ఎరిగినవాడే, ఆ యొక్క యూదులలో ప్రముఖుడు అయినప్పటికీ యేసు దేహమును ఆ భక్తుని ద్వారా సమాధి చేయబడుటకు ప్రభు ఎంపిక చేసుకున్నాడు. అతడు ఏమి చేసి ఉన్నాడు? యోసేపు ఆ దేహమును, అరిమతయ యోసేపు కూడా నికోదేముతో ఉన్నాడు. తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి ఉన్నారు. ఈ యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపు, ఇతడు ప్రభుని చాలా ప్రేమించినవాడు, బహుధనవంతుడు. అయితే అతడు సాయంకాలమైనప్పుడు వచ్చి ఆ యొక్క పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. అయితే అరిమతయ యోసేపుకు ఈ యొక్క దేహము అప్పగించి ఉన్నారు భటులు. అయితే అతడు మిగుల ధనవంతుడు. అందువలన అతడు తన కొరకు ఒక రాతి సమాధిని తొలిపించుకొని ఉన్నాడు. ఆ రాతి సమాధిలో ఎవరు ఎప్పుడూ పెట్టలేదు. కాబట్టి he went to the Pilate and begged the body of the Jesus. The Pilate commanded the body to be delivered. When Joseph had taken the body, he wrapped it in a clean linen cloth. తెల్లని 12 మూరల ఆ యొక్క లెనిన్ అనగా నార వస్త్రమును తీసుకుని వచ్చి దానిలో చుట్టాలని యూదుల పద్ధతి. కాబట్టి తాను రాతిలో తెలిపించుకున్న క్రొత్త సమాధిలో ఉంచుటకై ఆ నార వస్త్రములు ఆ ప్రభువును చుట్టి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక సువార్తలో గనక మనము చూస్తే ఈ యొక్క
యేసుక్రీస్తు ప్రభు దేహమును ఆ యొక్క ఆ, కుళ్ళిపోకుండా, ఏ పురుగు పట్టకుండా ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యములను నికోదేము తీసుకొని వచ్చినట్టు మనం చూడవచ్చు. అతడు పిలాతునొద్దకు యేసుదేహమును తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ యొక్క నికోదేము కూడా ఏమి చేశాడంటే సుగంధ ద్రవ్యములను తీసుకుని వచ్చి అక్కడ పిలాతుతో కలిసి చక్కగా యేసు ప్రభు యొక్క దేహమును యూదా మత ఆచార పద్ధతి ప్రకారంగా చుట్టి మహిమకరంగా సమాధి చేయుటకై ఆ రాతి లోపల ఆ ప్రభువును ఉంచినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ పరిమళ సుగంధ ద్రవ్యములను, పరిమళ అంటే వాసన, సువాసన కలిగిన ఈ యొక్క మంచి సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చి ప్రభువుకు అన్నారబుట్టలలో చుట్టి ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ యొక్క సిలువలోనే వదిలివేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును ఎంతో గౌరవంగా, యేసుక్రీస్తు ప్రభువును గౌరవంగా ప్రభు యొక్క సమాధి జరిగింది. అందుకని పిలాతు ఇవన్నీ కూడా జరిగించుటకు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఆయన అధికారంలో ఉన్నాడు. ఆ అధికారములో ఉంటూ వారు కోరినట్టే యేసుక్రీస్తు ప్రభువును ఇచ్చుటకు అంగీకరించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువును ఎక్కడ ఉంచారో అనే సంగతి వారు ప్రత్యక్షంగా చూశారు. అరిమతయి యోసేపు అనే ఆ ధనవంతుని ఇంటిలో లేక ఆ రాతి సమాధిలో యేసు ప్రభు యొక్క దేహమును అక్కడ సమాధి చేస్తున్నారు అన్న సంగతి వారు గుర్తుపెట్టుకున్నారు. వారి చేతిలో సుగంధ ద్రవ్యములు లేవు. కాబట్టి వారు సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చి ఆ ప్రభువుకు పూయాలి అనంటే వారి చేతిలో లేవు. అది విశ్రాంతి దినము దగ్గరికి వచ్చింది. కాబట్టి వారు పరుగున యేసు ప్రభు సమాధి అయిపోయిన తర్వాత వారు తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సమస్తమైన మర్యాద చొప్పున యేసుక్రీస్తు ప్రభువును సమాధి చేస్తున్నారు అరిమతయి యోసేపు మరియు నికోదేము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యోహాను సువార్తలో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. 38వ వచనంలో చూస్తే యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు ఎంతగా ప్రభుని ప్రేమించాడు అనే మాటను ఇక్కడ మనం చూడవచ్చు. అక్కడ యూదుల భయం చేత బయటికి రాలేదు ఆయన. రెండో వ్యక్తి ఎవరంటే మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము ఏం చేశాడు? బోళముతో కలిపిన అగరు, మిర్రెండాలు, రమరమి 180 సేర్ల ఎత్తు ఆ యొక్క బరువైన మూటను తీసుకుని వచ్చాడు. నార వస్త్రములో పరిచి యేసు క్రీస్తు ప్రభు పొడుగంతా సమానంగా పరిచి అప్పుడు నారబట్టను వారిద్దరూ చుట్టారు.
అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సులువు వేసిన స్థలములో ఒక తోట ఉంది. ఆ తోటలోనే ఎవడు ఎప్పుడు ఉంచబడిన క్రొత్త సమాధి ఉంది. అక్కడ ఆయనను ఉంచారు. ఆ సమాధి సమీపంలో ఉంది. ఆ తోటలో ఆ సమాధి తొలిపించుకున్నాడు అరిమతయ్య యోసేపు. కాబట్టి అది సిద్ధపరచు దినము, విశ్రాంతి దినము, మహావిశ్రాంతి దినమాట. అందువలన ముందుగా వచ్చింది సిద్ధపాటు దినము. ఇక సమయం చీకటి అవ్వక మునిపే వారు ఎర్లీగా యేసు ప్రభును సమాధి చేయవలసిందే. ఆ విధంగా సమాధి చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంతవరకు ప్రభు వెంబడించిన శిష్యుల్లో ఒక్కరు కూడా సమాధి దగ్గర లేరు. ఆ సిలువ దగ్గర యోహాను తప్ప ఇంకెవరూ లేరు. ఒక్కరు కూడా కనబడలేదు. ఎంతోమంది మేలు పొంది ఉన్నారు, వారెవరూ కూడా లేరు. కానీ స్త్రీలు ఉన్నారు, గలిలయ స్త్రీలు ఉన్నారు. ఆ యొక్క ప్రభు మగ్దలేనే మరియ, వేరొక మరియ, క్లిపో భార్య, వీరందరూ కూడా స్త్రీలు అక్కడ ఉన్నారు. కాబట్టి వారు దగ్గరగా ఉండి జరుగుతున్న విషయం అంతా కూడా, ఆ ప్రభుని హింసించుట, అపహాసించుట, ఆ ప్రభుని బల్లముతో పొడుచుట అన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నారు. మరియు యేసుక్రీస్తు ప్రభువును మరి అక్కడ సమాధి కూడా చేసి ఏ విధంగా ఉంచి ఉన్నారు అనే సంగతి కూడా వారు దగ్గర ఉండి చూశారు. ఇంత ధైర్యం కలిగిన స్త్రీలు, ప్రభు కొరకై తెగించిన స్త్రీలు, దేవుని యొక్క మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారికి ఏదైనా హాని కూడా జరగవచ్చు. అలాంటప్పుడు కూడా ఈ స్త్రీలు లెక్క చేయకుండా ఏమైనా పర్వాలేదు అన్న ఉద్దేశంతో వారు మరి వారి కుటుంబీకులకు చెప్పారో లేదో తెలియదు, కానీ వారు మాత్రం అక్కడ మరి ఎంతో ధైర్యంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భాగ్యవంతులు వీరు. దేవుని యొక్క పరిచర్యలో ముందడుగులు వేసిన వారు, దేవుని యొక్క అంతిమ కార్యక్రమములలో ప్రభువును స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆ ప్రభువు యొక్క మరణములో కూడా సాక్షులుగా ఉన్నారు. కాబట్టి మగ్దలేనే మరియయు, యోసేపు తల్లి అయిన మరియయు, వేరొక మరియు, క్లైపో భార్యయు, వీరందరూ ఉన్నారు. ఈ స్త్రీలు, గలిలయ స్త్రీలు చాలా గొప్ప విశ్వాసులు, దేవుని కొరకు పరుగులు పెట్టినవారు. ఎంత గొప్ప మరి బృందమును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున నీవు నేను ఆలోచన చేయవలసింది, యేసుక్రీస్తు ప్రభు తల్లడిల్లిపోయి ఎంతగా హింసించబడుటకు కారకులు ఎవరు? రోమా ప్రభుత్వం వారు కాదు, పిలాతు కాదు, ఆ ప్రజలు కాదు, నీవు నేనే. నీ యొక్క అంతరంగ స్థితిలో ఉన్న దుష్కార్యములే, నీ దుర్మార్గతే, దుష్టత్వమే, నీ చెడుతనమే, చెడు ఆలోచనలే నిన్ను ప్రభువుకు దూరం చేసే. ప్రభు శిక్షకు అర్హుడైపోయాడు. పాపిగా నీ కొరకు ఆయన మారి పాపములు భరించి ఆ పాపమునకు శిక్ష ఆయన పొంది ఉన్నాడు. ఈరోజున మరణము, పాపం వలన వచ్చి జీతం మరణమును ఆయన జయించి ఉన్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ డెత్, వేర్ ఈస్ దై స్టింగ్? ఓ గ్రేవ్, వేర్ ఈస్ దై విక్టరీ? వేర్ ఈస్ యువర్ విక్టరీ? మరణపు ముళ్ళు, ఆ ముళ్ళు పాపము. ఆ పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. మరణ శాసనము రాసినవాడు మరణించితేనే
మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. కాబట్టి ఈరోజు నా పాపమునకు శిక్ష ప్రాయశ్చిత్తము ఆ ప్రభువే కలుగ చేసి ఉన్నాడు. ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:55 చూస్తూ ఉన్నాం. ఎందుకనగా ఈ క్షయమైపోయే ఈ శరీరము, క్షయమైపోయే ఈ ఆత్మ, చచ్చిపోయిన ఈ ఆత్మ క్షయమైపోయింది. ఇది అక్షయతగా మారాలి, మహిమగా మారాలి. ఎలా మారుతుంది? క్షయమైన ఈ శరీరము అక్షయమైన శరీరముగా మారినప్పుడే అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడే, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడే విజయమందు మరణమును మింగివేశాను. విజయమందు. ఎంత బాగుందండి! దేవునికి మహిమ కలుగునుగాక. మన యేసు క్రీస్తు ప్రభు మరణమును మింగివేసి ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. అనగా ఆ యొక్క పాపం వలన వచ్చి జీతం మరణము, దానికి శిక్ష మరి నరకము, పాతాళము, వాటిని ఆయనే భరించి సర్వలోకమునకు శాంతిని అనుగ్రహించిన ప్రభువు అయి ఉన్నాడు. ఆయనే మనకు శాంతి అయి ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఎంతటి మహా గొప్ప దేవుడు ఈ ప్రభువు, వర్ణించాలవి కాదు. ఈరోజున మనం ఆలోచన చేయవలసిన విషయమేమనగా, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, ఆయన యందు విశ్వాసముంచువాడు జీవము గలవాడు. ఆయన నామమునందు విశ్వాసముంచితే మనకు జీవము, ఈ మరణము పోయి జీవము కలుగుతుంది. దేవుని నామమునందు విశ్వాసము ఉంచని వానికి జీవము లేనివాడే. కాబట్టి దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. యేసు నామమునందు విశ్వాసముంచితే నిత్య జీవము. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యకరమైన ప్రామిస్, వాగ్దానం ఇచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేవా? క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నావా? ఆయన నామమునందు విశ్వాసం ఉంచేవా? ఆయన పాదముల వద్ద నీ పాపులన్నీ ఒప్పుకొని కడుక్కున్నావా? నీ హృదయము కడగబడిందా? ఆలోచన చేద్దాం. ఇప్పుడే అనుకూలమైన సమయము. నీ కొరకు కడగండ్లు పడి మరణమే పొంది, నీవు పొందవలసిన మరణం ఆయన పొంది, నీవు పొందవలసిన శిక్షను ఆయనలోకి తీసుకొని నిన్ను విడిపించడానికి ఈ కార్యం చేసిన దేవునికి కృతజ్ఞత కలిగిన వాడవై ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించు. హృదయాన్ని తెరువు. ప్రభు సహాయం చేయగాక. ఆమేన్.